పవన్ ఎందుకు మౌనం పాటిస్తున్నారు? దీనికి సమాధానం చెప్పాలంటే ఆయన మౌనం వీడాలి. ఆయన మౌనం వీడితే ఈ ప్రశ్నకు అర్థం ఉండదు. పవన్ ఎందుకు మౌనం పాటిస్తున్నారు? ఈ ప్రశ్నకు పవన్ ఎలాగూ సమాధానం చెప్పరు. వెతక్క 3 జవాబులు దొరికాయి. ఆన్సర్ నెంబర్ 1, పవన్ మౌనం వెనుక ఉన్నది వ్యూహాత్మకం. ఆన్సర్ నెంబర్ 2, ఏమీ చేయలేకపోతున్నామన్న నిర్వేదం. ఆన్సర్ నెంబర్ 3, తన వారికి మేలు జరిగితే అంతే చాలన్న స్వలాభం. ఈ మూడింటిలో ఒకటి కావచ్చు లేదా 3 కావచ్చు. తిరుపతి తొక్కిసలాట ఘటన అయినా, లోకేష్ను సీఎంను చేయాలన్న డిమాండ్ పైన, తన జిల్లాలో లోకేష్ సన్నిహితులే అధికారులుగా బాధ్యతలు తీసుకోవటం పైన ఆయన అసంతృప్తితో రగిలిపోతున్నారు. శాంతి భద్రతలు గాలి కుదిరేయడం, సూపర్ 6 హామీలను ఎగ్గొట్టడం, కూటమికి చెడ్డ పేరు తేవచ్చు, కానీ తనకు మాత్రం ఆ మరక అంటకూడదని ఆయన విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఓన్ ఇమేజ్ బిల్డ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో తనకు కావలసిన వారికి ఈ ప్రభుత్వం ద్వారా ఎలాంటి లబ్ధి చేకూర్చాలో పక్కా ప్లానింగ్తో అడుగులేస్తున్నారు. ఓవరాల్గా కొన్ని జరగకూడదనుకున్నా, కొన్ని జరగాలని బలంగా కోరుకున్నా అన్నింటికీ మౌనమే సరైన మార్గమని ఆయన భావిస్తున్నట్టున్నారు. అఫ్కోర్స్ విశ్లేషణలు ఎన్నైనా ఉండొచ్చు, సరైన సమాధానం మాత్రం పవన్ కళ్యాణ్ దగ్గర మాత్రమే ఉంది. ఆయన సమాధానం చెప్పాలి. మరీ కఠినమైన ప్రశ్నలేమీ కావు. వెరీ సింపుల్ క్వశ్చన్స్. ఓ 10 ఉన్నాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, లోకేష్ను సీఎం అన్న టీడీపీ నేతల డిమాండ్పై జనసేన నేతలు కౌంటర్ ఇస్తుంటే అధినేత వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారా? వీరమల్లుకు వెరీ సింపుల్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 2, లోకేష్ సీఎం అన్న డిమాండ్పై బాబు ఏ నిర్ణయం తీసుకుంటారన్న దానిపై వేచి చూసే ధోరణే ఈ మౌనానికి కారణమా? వీరమల్లుకు వెరీ సింపుల్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 3, కూటమిలో ఒక్కరికే డీసీఎం అని చెప్పి దాన్ని లోకేష్ ఉల్లంఘించడంపై అసంతృప్తే ఈ వ్యూహాత్మక మౌనానికి కారణమా? వీరమల్లుకు వెరీ సింపుల్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 4, సొంత నియోజకవర్గం పిఠాపురంలోనూ తన మాట చెల్లుబాటు కావటం లేదన్న నిర్వేదమే ఈ మౌనానికి కారణమా? వీరమల్లుకు వెరీ సింపుల్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 5, లోకేష్కు సన్నిహితుడైన అధికారిని కాకినాడ జిల్లా ఎస్పీగా నియమించడంపై అసంతృప్తే ఈ మౌనానికి కారణమా? వీరమల్లుకు వెరీ సింపుల్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 6, తన జిల్లాలో కావలసిన అధికారులను తెచ్చి పెట్టుకోలేకపోతున్నానన్న నిస్సహాయతే ఈ మౌనానికి కారణమా? వీరమల్లుకు వెరీ సింపుల్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 7, తిరుపతి క్షమాపణల ఎపిసోడ్పై పవన్ వ్యాఖ్యలను వ్యక్తిగతమైనవిగా లోకేష్ కొట్టి పారేయడమే ఈ మౌనానికి కారణమా? వీరమల్లుకు వెరీ సింపుల్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 8, ప్రభుత్వ వ్యతిరేకత తనపై పడకుండా క్లీన్ ఇమేజ్ బిల్డ్ చేసుకునే వ్యూహంలో భాగమే ఈ మౌనానికి కారణమా? వీరమల్లుకు వెరీ సింపుల్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 9, టీజీ విశ్వప్రసాద్ లాంటి బినామీలకు అప్పనంగా 1200 ఎకరాలు కట్టబెడితే చాలన్న స్వలాభమే ఈ మౌనానికి కారణమా? వీరమల్లుకు వెరీ సింపుల్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 10, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న తన అన్న నాగబాబుకు మంత్రి పదవి ఇస్తే చాలన్న స్వలాభమే ఈ మౌనానికి కారణమా? వీరమల్లుకు వెరీ సింపుల్ క్వశ్చన్. ఈ 10 ప్రశ్నలకు సమాధానం దొరికితే ఈ మౌనం వెనుక ఉన్నది ఏంటనేది క్లియర్గా అర్థమవుతుంది. అయితే 3 కారణాలు అయితే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒకటి వ్యూహాత్మకం. ఎప్పుడైతే లోకేష్ గారిని డిప్యూటీ సీఎంను చేయాలని ఆ తర్వాత దావోస్ వేదికగా సీఎంను చేయాలని ఒక డిమాండ్ వచ్చిందో అప్పటి నుంచి చాలా వ్యూహాత్మకంగా మౌనంగా ఉంటూ వస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది కూటమిలో, ఎదురు చూడటమే కరెక్టు, చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అని ఒక వ్యూహాత్మకంగా ఆయన మౌనం పాటిస్తున్నారా? పాయింట్ నెంబర్ 1, ఒక నిర్వేదం. స్వయంగా వారే చెప్పారు, పిఠాపురంలో గంజాయి బ్యాచ్ పెరిగిపోయిందని, ఈవిటీజింగ్ చేసేవాళ్ళు పెరిగిపోయారని, నేరాలు ఘోరాలు జరిగిపోతున్నాయని, శాంతి భద్రతలు లేవని, పోలీసులు ఏం చేస్తున్నారో అర్థం కావటం లేదని, తాను ఎవరినీ తెచ్చిపెట్టుకోలేని స్థాయిలో ఉండిపోయానని స్వయంగా ఆయనే చెప్పుకుంటున్నారు. సో ఇలాంటి నిర్వేదం ఏదైనా కనిపిస్తోందా? గతంలో శాంతి భద్రతలపైన ఆయన మాట్లాడిన అంశం కూడా మనకు తెలుసు. హోంమంత్రి ఎలాగా ఫెయిల్ అయ్యారని చాలా గట్టిగానే మాట్లాడారు. ఇదే పరిస్థితి తన పిఠాపురంలో ఉందనే విషయాన్ని మరొకసారి ఆయన క్లియర్గా చెప్పుకొచ్చారు. ఇలాంటి నిర్వేదం ఏదైనా కనిపిస్తోందా? స్వప్రయోజనం. పవన్ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్తో కలిసి సంయుక్తంగా చిత్ర నిర్మాణం చేసేటటువంటి టీజీ విశ్వప్రసాద్కు 1200 ఎకరాలు. టీజీ విశ్వప్రసాద్కు ఈయన 2-3 సినిమాలు పవన్ కళ్యాణ్ గారితో చేశారు. ఇప్పుడు అతనికి 1200 ఎకరాలు ఇస్తున్నారు. ఓర్వకలలో ఈ మొబిలిటీ పార్క్ పేరుతో భూ సంతర్పణ జరుగుతోంది. పీపుల్ టెక్ ఎంటర్ప్రైజెస్ పేరుతో
వాహన రంగంలోకి విశ్వప్రసాద్ వెళుతున్నారట. ఏ మాత్రం అనుభవం లేకుండా కనీసం భాగస్వామి కంపెనీలైనా ఉంటాయి, వాళ్ళతో కలిసి మేము పెడుతున్నామని ఎవరైనా చెప్తారు. నీకు అనుభవం లేదు కదా, నీకు 100 ఎకరాలు ఎట్లా ఇస్తామని అన్నప్పుడు పలానా కంపెనీతో కలిసి మేము చేస్తున్నామని చూపిస్తారు. కానీ అలాంటి పార్ట్నర్స్ లేకుండా, భాగస్వామి కంపెనీ లేకుండా డైరెక్ట్గా మొట్టమొదటిసారి ఈ రంగంలోకి వస్తున్నటువంటి ఒక చిత్ర నిర్మాతకు 1200 ఎకరాలు కేటాయించడం అనేది మామూలు విషయం కాదు. సో ఇలాంటివి జరుగుతున్నాయి. మనం అనుకున్నది నెరవేరుతోంది మన ప్రభుత్వంలో, మనం ఎందుకు మాట్లాడాలి? ఏమైనా జరిగిన రాష్ట్రంలో మనకెందుకని మౌనంగా ఉన్నారా? అలాగే ఆయన సోదరుడైనటువంటి నాగబాబు గారికి త్వరలోనే మంత్రి పదవి ఇవ్వబోతున్నారు. ఆయన్ని క్యాబినెట్లో చూడబోతున్నారు. అంతకంటే ప్రధానమైనది ఏంటంటే లోకేష్ గారు సీఎం అవుతారని, ఆ క్యాబినెట్లోనే నాగబాబు గారు మంత్రి గారు అవుతారని రకరకాల వార్తలు ఎక్కడ చూసినా సోషల్ మీడియా వేదికగా అయితే మరీ ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఇందులో వాస్తవం ఎంత ఉందనేది మాత్రం కొంత టైం, ఎక్కువ టైం కూడా లేదు, ఒక 3 నెలల కాలంలోనే వాస్తవాలు ఏంటో మన ముందుకు వచ్చేస్తాయి.